పుకెట్ వచ్చేటప్పుడు సిటీ టూర్ ఉంటుంది, అక్కడ బుద్ధ స్టాచ్యూ ఉందండి. సో ఆ బుద్ధ స్టాచ్యూ విజిట్ ఉంటుంది. తర్వాత నైట్ స్టే మనము పుకెట్లో ఉంటాం. 4th డే రోజు మనం బయలుదేరి అక్కడ ఫీఫీ ఐలాండ్ అని ఉందండి. ఫీఫీ ఐలాండ్ అనేది ఏంటంటే అది కూడా మళ్ళీ ఆల్మోస్ట్ 40 minutes జర్నీ. అది కూడా పెద్ద బోట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ బోట్లో 200 to 300 members ఉంటారు ఎట్ ఏ టైం. అంత పెద్ద బోట్ అనమాట అది. సో మనం పై డెక్కి వెళ్ళొచ్చి మొత్తం అందాలి. అసలు ఆ జర్నీ చేస్తూ ఉంటేనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. 40-45 minutes ఉంటుందండి. సో అక్కడ కూడా మనం స్విమ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అక్కడ 2 to 3 hours మనం అక్కడ స్పెండ్ చేస్తాం. ఇది ఫీఫీ ఐలాండ్లో అక్కడ స్పెండ్ చేసి మళ్ళీ ఈవినింగ్కి వెనక్కి వస్తాం. సో 5th డే రోజు బయలుదేరి మనం బ్యాక్ మళ్ళీ హైదరాబాద్ వస్తాయి. ఈ ప్యాకేజ్ అంతా కాస్ట్ ఓన్లీ 62,000 రూపాయలు మాత్రమే. అంతే అంటే మీకు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్ ఫ్లైట్ హైదరాబాద్ టు పుకెట్ టు హైదరాబాద్ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి దీంట్లో. ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్స్ 2 చోట్ల, క్రాబీ అండ్ పుకెట్లో. అలానే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ప్లస్ మనం వెళ్తున్నాం కదా, అది క్రాబీలో 4 ఐలాండ్స్, ఇక్కడ ఫీఫీ ఐలాండ్ ప్లస్ సిటీ టూరు, వీటికి సంబంధించిన ఎంట్రీ టికెట్స్ అన్నీ కూడా ఉంటాయి దీంట్లో ఇంక్లూడ్. అంటే కస్టమరు దిగిన తర్వాత తను ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే పుకెట్లో కూడా మంచి వాకింగ్ స్ట్రీట్ ఉంది. నైట్ టైం మనం ఐలాండ్స్ విజిట్ వచ్చిన తర్వాత వెళ్ళి చూసుకొని రావచ్చు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఓన్లీ 62,000 రూపాయల్లో ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటుంది. మీరు అన్నారు కదా ముందే పే చేసి తర్వాత వెళ్ళొచ్చా అని. ఇయర్లో ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎందుకంటే మనకి ఇయర్ వైజ్ షెడ్యూల్ ఉంటుందండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో మొత్తం క్యాలెండర్ ఉంటుంది. క్యాలెండర్ వాళ్ళు చూసుకొని ప్లస్ ముందే బుక్ చేసుకో, ఎందుకంటే తర్వాత బుక్ చేసుకుంటే ఆ సీట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకు కోరుకున్న మంత్ వాళ్ళు కోరుకున్న డేట్లో. అందువల్ల ఏంటంటే వాళ్ళు ముందే బుక్ చేసుకున్నారనుకోండి, పక్కాగా వాళ్ళకి ఆ డేట్స్లో ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒక 1.5-2 months ముందు కనుక బుక్ చేసుకున్నా కూడా ఉంటుంది. లేదు మీరు జనవరి, ఫిబ్రవరిలో బుక్ చేసుకుంటాము, మేము ఏప్రిల్, మేలో వెళ్ళొచ్చు అనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు.